హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ద ఫ్యాక్ట్స్ అబౌట్ బీడ్ గ్రోత్. సో మన మగవారికి మన బీడ్ అంటే చాలా ఇష్టం. సో ఫ్యాషన్లో కూడా బీడ్ చాలా వరకు ఒక మంచి రోల్ని రిఫ్రికేట్ చేస్తుంది. కాబట్టి బీడ్ అనేది మన అబ్బాయిలకు చాలా ఇష్టం. సో ముఖ్యంగా టీనేజ్ గైస్కి బీడ్ అనేది అప్పుడప్పుడే గ్రో అవుతుంది. కాబట్టి మీరు బీడ్ అనేది చాలామందికి గైస్కి చాలా ఇష్టం ఉంటుంది. సో గర్ల్స్ లైక్ బీడ్. సో ఈరోజు బీడ్ గ్రోత్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఈ బీడ్ గ్రోత్ అనేది మీ డాడ్ కానీ మీ గ్రాండ్ ఫాదర్ నుంచి వాళ్ళకు బీడ్ ఎక్కువగా ఉంటే మీకు కూడా బ్రీడ్ ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హార్మోనల్స్ అలాగే మీ జెనెటిక్స్ మీద ఆధారపడి ఉంటుంది మీ బీడ్. సో కాబట్టి మీ డాడీకి కానీ మీ తాతకు కానీ ఎక్కువగా బీడ్ ఉంటే మీకు కూడా అలాగే వస్తుంది. సో వాళ్ళకు జెనెటిక్స్ వాళ్ళకు ఎక్కువగా లేదంటే మీకు కూడా తక్కువగానే ఉంటుంది. కాబట్టి మీ జెనెటిక్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది బీడ్ గ్రోత్. టెస్టోస్టెరాన్. సో ముఖ్యంగా టెస్టోస్టెరాన్ మీకు తక్కువగా ఉంటే మీ బీడ్ గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది. సో టెస్టోస్టెరాన్ని ఎక్కువ చేసుకోవాలంటే మీరు మంచి స్లీప్ అలాగే ఎక్సర్సైజ్ చేయాలి. సో మంచి స్లీప్ ఉంటే మీకు టెస్టోస్టెరాన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. సో దానివల్ల మీకు మీ బీడ్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే ఎక్సర్సైజ్ చేయాలి. మీ లెగ్ డేను ఎక్కువగా చేస్తే మీకు టెస్టోస్టెరాన్ అనేది ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ అవుతుంది. కాబట్టి మీరు లెగ్ డేని అస్సలు స్కిప్ చేయొద్దు, డైలీ చేయాలి. సో ఇలా చేస్తే మీకు టెస్టోస్టెరాన్ అనేది ఎక్కువగా బూస్ట్ అయ్యి మీ బీడ్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇక రెండో రెండోది వచ్చేసి మినాక్సిడిల్. సో ఈ మినాక్సిడిల్ అనేది ఒక సప్లిమెంట్ అని చెప్పచ్చు. సో మినాక్సిడిల్ వల్ల ఏమవుతుందంటే మీకు మీ బీడ్ అనేది పెరగడానికి ఇది వీలుగా ఉంటుందని అంటున్నారు. కానీ ఇందులో ఎలాంటి మినాక్సిడిల్ వల్ల మీ బీడ్ గ్రోత్ అనేది పెరగదు, కానీ ఉన్న బీడ్ అనేది అలాగే ఉంటుంది. హెయిర్లెస్ కాకుండా ఉంటుంది. మీ బీడ్ అనేది చాలా స్టిఫ్గా మారుతుంది. సో మినాక్సిడిల్ వాడడం వల్ల ఎంతో కొంత బాగానే జరుగుతుంది. ఇక మూడోది వచ్చేసి డర్మా రోలర్. సో ఈ డర్మా రోలర్ వల్ల మీకు బీడ్ గ్రోత్ అనేది పెరగదు, కానీ ఉన్న బీడ్ అనేది ఇన్ఫ్లమేషన్ అయి పెరుగుతుంది. సో ఈ డర్మా రోలర్ని మీరు వీక్లీ వన్స్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఇలా వీక్లీ వన్స్ మాత్రమే యూజ్ చేయండి. ఎక్కువగా యూజ్ చేస్తే మీ స్కిన్ అనేది పాడవుతుంది. ఇక ఫోర్త్ వచ్చేసి బీడ్ గ్రోత్ ఆయిల్స్. సో ఈ బీడ్ గ్రోత్ ఆయిల్స్ వల్ల చాలామంది వాడుతూ ఉంటారు. ముఖ్యంగా టీనేజర్స్ బీడ్ రావడం లేదని చాలా వాడుతూ ఉంటారు. సో ఈ బీడ్ గ్రోత్ ఆయిల్స్ వల్ల ఏమవుతుందంటే మీ బీడ్ అనేది పెరగదు, కానీ ఉన్న బీడ్ థిక్గా షైనీగా మారుతుంది. సో దీనివల్ల ఎలాంటి బీడ్ గ్రోత్ ఉండదు. కాబట్టి ఇది ఒక పెద్ద మిత్ అని చెప్పచ్చు. సో బీడ్ ఆయిల్స్ అనేది చాలా తక్కువ వాడితేనే మీ స్కిన్కి మంచిది, లేకపోతే అలర్జీ ఇచ్చినెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సిక్స్త్ వన్ వచ్చేసి డోంట్ షేవ్ ఎవ్రీడే. సో చాలామంది టీనేజర్స్ తెలుసో తెలియక టీన్స్ వయసులో ఎక్కువగా షేవింగ్ చేస్తూ ఉంటారు. షేవింగ్ ఎక్కువ చేస్తే బీడ్ గ్రోత్ అనేది పెరుగుతుంది అనుకుంటారు, కానీ అది 100% మిత్. సో ఎక్కువగా షేవ్ చేయడం వల్ల మీ బీడ్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీనేజర్స్కి ముఖ్యంగా అప్పుడే బీడ్ వస్తుంది. కాబట్టి మీరు ఆ బేబీ హెయిర్ని షేవ్ చేయడం వల్ల మీకు బీడ్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. కాబట్టి ఈ షేవ్ చేయడం అనేది పెద్ద మిత్ అని చెప్పొచ్చు. ఇక సెవెంత్ వన్ వచ్చేసి డైట్. సో మీకు డైట్ ప్లాన్ కూడా చాలా బాగుండాలి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రోటీన్ బేస్డ్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోండి. మీ హెయిర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే బయోటిన్ ఫుడ్ రిచ్ ఫుడ్స్ కూడా ఎక్కువ తీసుకోండి. సాల్మన్, ఎగ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఎయిత్ వన్ వచ్చేసి ఒక గుడ్ షేప్ బీడ్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. సో ఎలా పడితే అలా బీడ్ని వదిలేయద్దు. మీరు ఒక కట్టు మంచిగా జాలైన్ కట్టుగా ఉండేటట్టు ఒక బీడ్ అనేది సింపుల్ అండ్ సింప్లిస్టిక్గా ఉండేటట్టు ఒక బీడ్ని మెయింటైన్ చేయండి. ఎలా పడితే అలా ప్యాచ్గా ఉంచుకోకండి.